హాయ్! హలో ఎవ్రీవన్. ఈరోజైతే సండే అండి. మేమైతే వాకింగ్‌కైతే ఈరోజు పార్క్‌కెళ్ళలేదు. ఈ పక్క రైల్వే స్టేషన్ దగ్గరకొచ్చాము. ఈ రైల్వే స్టేషన్‌లో ఎక్కువ ట్రైన్స్ ఏమెళ్ళవు. రోజుకొక 3 వెళ్తాయి బెంగుళూరుకంతే. సో, ఖాళీగానే ఉంటుంది. అందరూ వాకింగ్‌కి చాలామంది మా ఏరియాలో ఉండేవాళ్ళైతే ఇటు సైడ్ ఇక్కడికే వస్తారు. సో, మేము గూడా ఇక్కడికే వచ్చాము. అలాగే చిక్బల్లాపూర్‌కి ఏమన్నా ట్రైన్స్ ఉన్నాయేమో అనేసి కనుక్కుందామని వచ్చాము. కానీ ఈరోజు సండే గదా! ఈరోజు సండే క్లోజ్ అంట. ఏ ట్రైన్స్ ఉండవు చిక్బల్లాపూర్‌కి గాని, బెంగుళూరుకి గాని అనేసి. ఇంకా ఆన్‌లైన్‌లో గూడా ఒకసారి చెక్ చేసాము. కరెక్టే ఏం ట్రైన్స్ మాకు లేవు. మండే నుంచయితే సాటర్‌డే దాకా అయితే ఉన్నాయి గానీ, సండే అయితే లేవు ఏం ట్రైన్స్. యాక్చువల్‌గా మేమైతే చిక్బల్లాపూర్ దగ్గర ఉన్నటువంటి ఇషా ఫౌండేషన్‌కయితే ఎళ్దామనుకున్నాము. నార్మల్‌గా ఎప్పుడు ఎళ్ళేది బస్సుల్లోనే గదా! సో, ఈసారి ట్రైన్ రూట్‌లో వెళ్దాము. ఏ ఏరియాస్ టచ్ అవుతాయి ఇక్కడ ట్రైన్ వెళ్తే అనేసి అనుకున్నాము. హెవీ రష్ గూడా ఉండదు గదా! బాగా అనిపిస్తుంది అనేసి అనుకున్నాము. కానీ ఏం ట్రైన్స్ లేవనేసరికి సర్లే యాక్చువల్‌గా అయితే మార్నింగ్ ఇక్కడ మళ్ళీ మండే ఎప్పుడుందని చెక్ చేసాము. 7:30కేమో ట్రైన్ ఉంది. అది 9 చిక్బల్లాపూర్‌కెళ్ళిపోతుంది. ఇంకా 1 ½ అవర్‌లో ఎళ్ళిపోతాం గదా! 9 ఎళ్ళిపోతాం గదా! సో, ఇంక మేమైతే లేజర్ షో గూడా చూద్దామనుకున్నాము. అదైతే 7 ఈవినింగు. మార్నింగ్ 9కెళ్ళి ఈవినింగ్ 7 దాకా ఏం జేస్తాంలే అక్కడే ఉండి, సో, లేట్‌గానే బయలుదేరదాం అనుకున్నాము. పైగా ఈరోజు వీకెండ్ గదా! ఎక్కువుంటుంది రష్షు. సో, మండే అయితే తక్కువుంటారేమో అని మేమనుకుంటున్నాము. సో, రేపెళ్దాంలే ఓన్ వెహికల్‌లోనే అనేసి డిసైడ్ అయినాము ఫైనల్లీ. ఇంకైతే ఇంటికైతే ఎళ్ళిపోతున్నామండి. ఇంకెళ్ళి ఇంక టిఫను, ఆఫ్టర్‌నూన్‌కి లంచ్ చేసుకోవాలి గదా! సో, ఎళ్ళిపోతున్నాం మేమైతే. ఈరోజు ఆఫ్టర్‌నూన్‌కైతే చికెన్ తందూరి అయితే చేసుకోవాలనేసైతే అనుకుంటున్నాము. లాస్ట్ టైమ్ కూడా చేసాం. చాలా బాగొచ్చిందది. ఈసారి ఎలా చేస్తామో చూపిద్దామనేసి డిసైడ్ అయ్యాము. ఇదైతే ఒక 800 గ్రామ్స్ అయితే ఉంటుంది చికెను. దాంట్లోకైతే ఒక స్పూన్ దాకైతే నేను సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఈ సాల్టు కొంచెం నిమ్మకాయ ఏసి కలుపుకోవడం వల్ల ఏమంటే సాఫ్ట్‌గా అయితుందనమాట చికెను. గట్టిగా అయిపోకుండా తందూరి చేసిన తర్వాత గూడా. సో, ఇది ఒకసారి కలిపేసుకొని బాగా ముక్కలకు పట్టేలాగా ఒక 20 నిమిషాలయితే పక్కన పెట్టేస్తున్నాను. నేనైతే పెరుగైతే ఒక 100 గ్రామ్స్ దాకా తీసుకున్నాను. దీన్ని నేను వాటర్ అయితే ఏం స్క్వీజ్ చేయలేదు. వాటర్ స్క్వీజ్ చేసి కూడా తీసుకోవచ్చు. ఎలాగో డీప్ ఫ్రిడ్జ్‌లో పెడతాం గదా! గట్టిగా అయిపోతుంది ఎలాగో చికెన్‌లోకి అతుక్కొని. సో, నేను అలాగే తీసేసుకున్నా అనమాట. దీనిలోకి ఒక స్పూన్ దాకైతే కారం అయితే వేసేసుకుంటున్నాను నేను. ఒక స్పూన్ దాకైతే ఉప్పైతే వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నా. అలాగే ఒక స్పూన్ దాకా ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ దాకా పసుపైతే వేసుకుంటున్నా. ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చాట్ మసాలా అయితే వేస్తున్నా. ఇది ఎక్కువ వేసామంటే పులుపు టాంజినెస్ వచ్చేస్తుంది. సో, కొంచెమే హాఫ్ టీ స్పూన్ దాకా అయితే సరిపోతుంది. ఇదైతే చికెన్ తందూరి మసాలా. ఇదైతే ఒక స్పూన్ దాకా అయితే వేస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా అయితే వేస్తున్నాను. అలాగే కసూరి మెతిని గూడా కొంచెం నలిపి అయితే వేసుకుంటున్నా. అలాగే హాఫ్ బద్ద దాకా అయితే నిమ్మకాయ అయితే వేసుకుంటున్నాను దీంట్లోకి. అలాగే కొంచెం రెడ్ ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసేస్తున్నాను. ఈ మసాలాలంతా బాగా కలుపుకోవాలి. ఈ మసాలానంతా ముక్కలకు బాగా పట్టించాలి. మసాజ్ చేసినట్టుగా బాగా కలుపుకోవాలి వీటిని.
ఇలాగ అన్నీ వేసి కలిపేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒక 1 అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఒక 1 అవర్ మ్యారినేట్ చేసి తీసిన తర్వాత అయితే చికెన్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఓవెన్లో పెట్టేసుకోవడమే. ఇంకా దీనికైతే ఫస్ట్ ఆయిల్ అయితే రాస్తున్నాను. ఇప్పుడు దీని మీద అయితే మ్యారినేట్ చేసిన చికెన్ అయితే పెట్టేస్తున్నా. ఒక 4-5 పీసెస్ దాకా సరిపోతాయి ఒకేసారి మనకు. ఇంకా 2 పీసెస్ అయితే ఎక్స్ట్రా ఉన్నాయి మాకు. సో దాన్ని అడ్జస్ట్ చేసి పక్కన దాని మీదే పెట్టేస్తున్నాం 2 టైమ్స్గా ఎందుకు అనేసి. ఓవెన్ అయితే 1 మినిట్ దాకా అయితే ప్రీ హీట్ అయితే చేసేసాను. ఇప్పుడు కన్వెక్షన్ మోడ్లో పెట్టుకుని 180 డిగ్రీస్ టెంపరేచర్ని అయితే మెయింటైన్ చేస్తూ 10 మినిట్స్ అయితే ఉంచుతాను ఒక సైడు. ఇంకొక సైడ్ తిప్పుకొని సేమ్ ప్రాసెస్ 180 డిగ్రీస్ టెంపరేచర్ అలాగే 10 మినిట్స్ ఉంచుతాను. ఆ తర్వాత అయితే గ్రిల్ చేస్తాను. 20 మినిట్స్ అయిపోయిన తర్వాత అయితే చికెన్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ అనేది అయితే వేసేసి నేను ఇంకా గ్రిల్కి అయితే పెట్టేస్తాను. 2 సైడ్స్ గ్రిల్ చేసిన తర్వాత 10 మినిట్స్ చికెన్ అయితే ఇలా వచ్చిందండి. దీనికి ఇప్పుడు స్మోకీ ఫ్లేవర్ అయితే రప్పించడానికైతే మిడిల్‌లో ఈ గిన్నెలో అయితే బొగ్గేస్తాము. బొగ్గేసి కొంచెం బటర్ అయితే వేస్తాము. దాని తర్వాత ఒక లిడ్ అయితే మూసేయాలి. ఆ స్మెల్ అనేది బయట పోకుండా. ఒక 5 మినిట్స్ అలాగే ఉంచి ఆ ఆవిరనేది మనకు కనిపినంత వరకు ఉంచుకోవాలనమాట. దాని తర్వాత తీసేస్తే దీనికైతే స్మోకీ ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. ఫైనల్లీ చికెన్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. సండే ఈవినింగ్ అయితే నేను షాపింగ్కి అయితే వచ్చేసానండి. నేనైతే 2 శారీస్ కొన్నా. అది ఎప్పుడో కొన్నా, 2 ఇయర్స్ బ్యాక్ కొన్నాను. వాటిని నేను కుట్టించలేదు, అలాగే వదిలేసాను. అది ఒక శారీ వచ్చి అక్క కోసం అయితే నేను కొన్నాను. అక్క నాకంటే నీకే బాగుంటుందని చెప్పి ఆ శారీ నాకే ఇచ్చేసింది. సో నేను వాటికైతే ఆన్లైన్లో కొన్ని డిజైన్స్ అయితే చూసాను ఇలా కుట్టించుకుందాము అనేసి. సో అలాంటి క్లాత్ ఫ్లోరల్ డిజైన్స్లో ఉండే క్లాత్ దొరుకుతుందేమో అనేసి అని వచ్చాను నేను. ఇక్కడ బ్లూ శారీ కనిపిస్తుంది కదా, దానికే అలాంటి బ్లూ క్లాత్తో ఫ్లోరల్ డిజైన్ ఏమన్నా ఉండేది అలాంటివి చూసి కొనుక్కుందామని వచ్చాను. సో నాకు ఇక్కడ అలాంటి పీసెస్ అయితే దొరకవు అని చెప్పేశారు. ఇదే పెద్ద షాప్ కొంచెము. సో ఇంకో షాప్కి కూడా వెళ్ళాను, అక్కడ కూడా దొరకదని చెప్పేశారు. సో ఇంకైతే నేనైతే పూలు కొనడానికి అయితే వచ్చాను. దేవుడికి పూలు అయిపోయాయి. ఇక్కడంతా కేజీల లెక్కన లాగా ఇస్తారు వెయిట్ తూచి. సో అక్కడైతే నేను ఒక 1/4 కేజీ దాకా పూలు కొనుక్కొని అయితే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇక్కడ నుంచి మండే వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుందండి. యూట్యూబ్లో ఓపెన్ చేస్తే చాలు షీర్ కుర్మాదే రెసిపీస్ అన్నీ వస్తున్నాయి. సో ఇంకా మా ఆయన కూడా తినాలనిపిస్తుంది, చెయ్యి ఒకసారి అంటే చేస్తున్నాను నేను కూడా. దానికి నేను ఎండు ఖర్జూరాలు నైట్ నానబెట్టుకున్నాను. ఒక 6-7 దాకా వేసాను ఇవి ఎండు ఖర్జూరము. అలాగే బాదం పప్పు ఒక 10 దాకా తీసుకున్నాను. ముంతమాడి పప్పు ఒక 10 దాకా తీసుకున్నా. అలాగే పిస్తా అయితే ఒక 15 దాకా తీసుకున్నాను. నైట్ అంతా నానబెట్టాను కదా, అవి పొట్టు తీసి అయితే ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను వాటిని. నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే ఇలా సన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను నేను. ఇప్పుడు పెనంలో అయితే ఒక 3 టేబుల్ స్పూన్ దాకా అయితే నెయ్యి అయితే వేసేసాను. దాంట్లో డ్రై ఫ్రూట్స్ అయితే వేసి వేయించుకుంటున్నాను.
ఫస్ట్ టైం అయితే నేను ఇదైతే టేస్ట్ చేసింది వచ్చి మా కొలీగ్ ఒక రంజాన్ అయిన తర్వాత ఆఫీస్లో వాళ్ళందరికీ తెచ్చిచ్చారు. అప్పుడు అందరూ అప్రిసియేషన్ చేశారు, చాలా బాగా చేసావని. నాకు కూడా చాలా బాగా అనిపించింది టేస్ట్. సో అడిగాను ఎలా చేశారు అనేసి. వాళ్ళు అప్పుడు చెప్పారు నాకు ఇలా ఇలా చేశాను అనేసి. అప్పుడు ట్రై చేశాను నేను కూడా, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మా హస్బెండ్ ఒకసారి చెయ్యి, అంతా ఎక్కడ యూట్యూబ్ ఏదో ఓపెన్ చేసినా ఇదే కనిపిస్తుంది, నాకు తినాలనిపిస్తుంది అని చెప్పారు. సో అందుకే మళ్ళీ ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తున్నాను. అదే గోళంలోకి మళ్ళీ ఒక 2 స్పూన్స్ దాకా నెయ్యి అయితే వేసాను. ఇదైతే సేమియా అయితే 1.5 కప్పు దాకా తీసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ రోస్టెడే, సో లైట్గా ఒకసారి రోస్ట్ చేసి వేసేసుకుంటాను అంతే. ఒక 2 మినిట్స్ దాకా అయితే దీన్ని వేయించేసుకున్నా. ఇదైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. దీనికైతే నేనైతే 1 లీటర్ పాలు అయితే తీసుకున్నానండి. దీన్ని అయితే ఫస్ట్ మరిగించుకోవాలి. పాలైతే మరిగిన తర్వాత అయితే నేనైతే 1/4 కేజీ దాకా షుగర్ తీసుకుంటున్నాను. 1 లీటర్ దాకా పాలు తీసుకున్నాం కదా, దాంట్లో 1/4 అయితే తీసుకోవాలి. దీని బదులు కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. నేనైతే షుగర్ తీసుకుంటున్నాను. దీన్నైతే బాగా కలుపుకోవాలి ఇప్పుడు, లేకపోతే అడుగంటేస్తుంది. షుగర్ అంతా వేసాం కదా, సో బాగా కలుపుకోవాలి. పాలు కొంచెం బాగా మరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది దీంట్లోకి వేసేస్తున్నా ఇప్పుడు. యాలకల పొడిని అయితే ఒక 1/2 స్పూన్ దాకా అయితే వేసుకుంటున్నా. ఇప్పుడే వేయించుకున్నటువంటి సేమియా కూడా వేసేస్తున్నా దీంట్లోకి. ఇది సన్నది కదా సేమియా, సో తొందరగానే అయిపోతుంది. నార్మల్ సేమియా బట్టినంత టైం అయితే తీసుకోదు ఉడకడానికి. ఒక 15 మినిట్స్లో అయితే మనకు షీర్ కుర్మా అయితే రెడీ అయిపోతుంది. ఈరోజు ఆఫ్టర్నూన్కి అయితే లెమన్ రైస్ అయితే చేసేసానండి, సింపుల్గా ఉండాలి అనేసి. మేమైతే ఏషా ఫౌండేషన్కి అయితే వెళ్దాం అనుకున్నాము, ఇక్కడ చిక్బల్లాపూర్ దగ్గర ఉంది. సో మేము యాక్చువల్గా మార్నింగే వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ అంతసేపు వెళ్ళి ఆ ఒక్క ప్లేస్లో ఏం చూస్తాంలే అనేసి, ఈవినింగ్ పైగా లేజర్ షో కూడా ఉంటుంది కదా, సో కొంచెం ఈవినింగ్గా బయలుదేరదాము అంటే ఆఫ్టర్నూన్ పైన అనేసి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఒక 2 o'clock అలా స్టార్ట్ అయితే మేము ఒక 3:30, 4 అలా రీచ్ అయిపోతాము. కొంతసేపు అక్కడుండి ఒక 7 కలా లేజర్ షో అనేది స్టార్ట్ అవుతుంది. సో అది చూసుకొని మళ్ళీ బయలుదేరి రిటర్న్ అయితే వచ్చేస్తాము. కానీ మా హస్బెండ్ ఏమో బయటే తినేసి వెళ్దాము అనేసి అన్నారు, కానీ ఇంట్లో చేసుకొని తినడం అలవాటు అయిపోయి ఇప్పుడు బయట పెద్దగా నచ్చట్లేదు అసలు. ఏం చేసుకుని అక్కడ తీసుకొని తినాలన్నా, సో అందుకే ఇంట్లోనే చేసుకొని బాక్స్ అయితే తీసుకెళ్దాం అనుకున్నాం మార్నింగ్ వెళ్ళేట్టుగా ఉంటే. కానీ ఇంకెలాగో ఆఫ్టర్నూన్ నుంచే కదా వెళ్తున్నాము, సో సింపుల్గానే ఉన్నీలే అనేసి లెమన్ రైస్ అయితే చేసేసాను. మార్నింగ్కి అయితే బుడ్డ శనగలు అయితే చేసుకున్నాము. బుడ్డ శనగలు ఏంటంటే తింటే మనకు కొంచెం తిన్నా టమ్మీ ఫుల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో ఎక్కువ ఆకలి కూడా ఉండదు మనకు, తక్కువ తింటాం కదా, సో కొంచెం వెయిట్ అనేది కూడా లాస్ అవుతాం అనమాట అవి మార్నింగ్ టిఫిన్గా తీసుకుంటే. సో అదే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను ఈ మధ్య నేను. అంతే అండి, ఫైనల్గా అయితే ఒక 15 మినిట్స్ తర్వాత అయితే ఇలా అయిపోయింది. సేమియా అంతా బాగా ఉడికింది కదా, సో ఇలా వచ్చింది. ఇంకొంతసేపు ఆరిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది, సో ఇప్పుడే ఆపేసుకోవాలి ఈ స్టేజ్లోనే. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఫైనల్లీ మన షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాము. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్.